ప్రైజ్ అలాట్. అందరికీ హ్యాపీ రిపబ్లిక్ డే. ఈ సాయంకాల సమయంలో దేవుడు మనకిస్తున్న వాగ్దానం ఏంటంటే గలతీయుల పత్రిక 5వ అధ్యాయము 1వ వచనం. ఈ స్వాతంత్రం అనుగ్రహించి క్రీస్తు మనలను స్వతంత్రులుగా చేసి ఉన్నాడు, కాబట్టి మీరు స్థిరముగా నిలిచి మరలా దాస్యమును కాడి క్రింద చిక్కుకొనకుడి. దేవుడు ఇక్కడ ఏం చెప్తున్నా అంటే దేవుడు ఆల్రెడీ మనకి స్వాతంత్రాన్ని అనుగ్రహించాడు. ఒకప్పుడు మనము దాస్యం అనే కాడి క్రింద ఉన్నాం, కానీ ఆ దాస్యం అనే కాడి క్రింద నుండి దేవుడు మనకు విడుదలనిచ్చాడు అనమాట. కాబట్టి మరలా దేవుడు ఏం చెప్తున్నా అంటే స్వతంత్రాన్ని ఇచ్చాను కదా, మరలా దాస్యం అనే కాడి క్రిందకి మీరు వెళ్ళొద్దు, ఆ దాస్యం అనే కాడి క్రింద మరలా మీరు చిక్కుకోవద్దు అని చెప్పేసి చెప్తున్నాడు అనమాట. ఎందుకంటే మనకి స్వతంత్రం వచ్చింది, మనం స్వతంత్రం అయ్యాం, కాబట్టి మరలా దాస్యం అనే కాడి కిందకి వెళ్ళకూడదు. ప్రైజ్ ది లార్డ్. అలా అని చెప్పేసి దేవుడి వాక్యం ద్వారా చెప్తున్నాడు అనమాట. ఇప్పుడు దాస్యం అనే కాడి క్రింద అంటే ఏంటి అంటే ఇప్పుడు మనం స్వేచ్ఛగా బ్రతుక్కోవడానికి దేవుడు ఒకరి కింద మనము అణిగిమణిగి ఉండాల్సిన అవసరం లేదు, ఒకరి కింద బ్రతకాల్సిన అవసరం లేకుండా దేవుడు మనల్ని విడిపించాడు. మీ ఇష్టం అని స్వతంత్రాన్ని ఇచ్చాడు, స్వేచ్ఛనిచ్చాడు. కాబట్టి మరలా మనం అలాంటి స్థితికి వెళ్ళకూడదు, దాస్యం అనే కాడి క్రిందికి వెళ్ళకూడదు అని దేవుడు చెప్తున్నాడు అనమాట. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి దేవునికి నచ్చినట్టు ఉండాలి, దేవునికి విధేయత చూపించాలి. చూడండి, మీరు దేవునికి విధేయత చూపించి దేవునికి నచ్చినట్టుండి దేవునితో సహవాసం చేస్తే ఒకరి కింద బ్రతకాల్సిన అవసరం ఉండదు, దాస్యం అనే కాడి క్రిందకు నువ్వు వెళ్ళాల్సిన అవసరం ఉండదు. ప్రైజ్ ది లార్డ్.